అందరికీ తిరిగి స్వాగతం. ఇది లెక్చర్ సంఖ్య 46. అలాగే ఈ రోజు మనం ఐగన్ వాల్యూస్ మరియు ఐగన్ వెక్టర్ తో పాటు లీనియర్ ఆల్జీబ్రాలో మరొక ముఖ్యమైన టాపిక్ కంటిన్యూ చేస్తాం. కాబట్టి మనము ఈ ఐగన్ వాల్యూస్ అలాగే ఐగన్ వెక్టర్స్ పరిచయం మరియు వాటి జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ చూస్తాం. ఆపై విశ్లేషించడానికి కొన్ని సాధారణ ఉదాహరణలు. ఐగన్ వాల్యూస్ మరియు ఐగన్ వెక్టర్స్. ఇక్కడ మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ మరియు ఐగన్ వెక్టర్లు ఏమిటి? ఇక్కడే ఈ సాధారణ మ్యాట్రిక్స్ ను ఇక్కడ పరిగణించండి. ఈ 3 -2 1 0 ఇచ్చిన 2x2 మ్యాట్రిక్స్. ఆపై మనము ఈ రెండు వెక్టర్లను ఒకటి EU -1 0 మరియు మరొకటివి అని పరిగణించండి. 2 1 మరియు దీనితో మనమైతే ఈ ప్రొడక్ట్ ని ఇక్కడ కంప్యూట్ మరి మీరు. కాబట్టి ఇక్కడ మనకు ఇది మరియు ఆపై మనకు ఇది యుగా ఉంది. కాబట్టి ఈ ప్రొడక్ట్ -3 మరియు -2 అవుతుంది. అది -5 ఇస్తుంది. ఆపై ఇక్కడ -1. కాబట్టి రెండవ కాంపోనెంట్ -1 అవుతుంది. కాబట్టి మనకు ఈ ఫలితం -5 -1 వచ్చింది. కానీ మనము ఈ ప్రొడక్ట్ ని దీనితో చేస్తే వెక్టర్ వి అప్పుడు ఏమి జరుగుతుంది? కాబట్టి ఇప్పుడు ఎస్ఆర్లు కాబట్టి ఏ మరియు ఇదివి ఇక్కడ 2 1. అప్పుడు మనం ఏమి పొందుతాం? కాబట్టి ఈ 6 మరియు -2 4 మరియు ఇక్కడ మనం 2 పొందుతాం. కాబట్టి ఇప్పుడు ఈ ప్రొడక్ట్ యొక్క ఈ ఫలితం 4 2. ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరమైనది ఏమిటంటే ఈ 4 2 ఏమీ కాదు కానీ ఇక్కడ వెక్టర్ యొక్క 2 సార్లు 2 1. కాబట్టి మనం ఇప్పుడు ఏమి గమనిస్తున్నాం? ఇది ఏ సార్లు వి. ఈ సందర్భంలో ఇది 2 సార్లు వి. కాబట్టి ఇక్కడ ఈ ప్రొడక్ట్ ఇంకా మనకు వి ఇస్తుంది. కానీ ఇక్కడ కేవలం 2 సార్లు మాత్రమే ఒకటి నంబర్ ఈ వి ముందు వచ్చింది. కాబట్టి ఈ వెక్టర్ యొక్క ఈ లెంత్ మల్టిప్లికేషన్ తర్వాత ఇక్కడ పెరిగింది. ఇది ఇప్పుడు రెట్టింపు అయింది. కాబట్టి ఇది ఖచ్చితంగా పాయింట్. ఐగన్ వాల్యూస్ మరియు ఐగన్ వెక్టర్ల గురించి ఈ పరిచయానికి మమ్మల్ని తీసుకెళుతుంది. కాబట్టి మనం చూస్తే ఇది జియోమెట్రికల్లీ ఏమి జరుగుతోందంటే ఇక్కడ మనకు ఈ x అక్షం మరియు y అక్షం ఉన్నాయి. కాబట్టి వెక్టర్ వి ఇక్కడ ఇవ్వబడినది సరిగ్గా ఇదే ఒకటి. ఆపై ఈ ప్రొడక్ట్ తర్వాత ఏవి కేవలం 2 సార్లు మాత్రమే. కాబట్టి అది వెక్టర్. ఇది వెడల్పు లెంత్ వి యొక్క పొడవు యొక్క రెట్టింపు. కాబట్టి మనకు ఈ వెక్టార్ ఈ ఉంది. ఇది ఆసక్తికరమైన విషయం ఏమిటి? ఏ వి మరియు వి వారికి ఒకే దిశ ఉంటుంది మరియు వాటి పరిమాణాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇది కేవలం రెట్టింపు మల్టిప్లికేషన్ తర్వాత ఈ మునుపటి వెక్టర్ వి. కానీ ఈ సందర్భంలో యు వెక్టర్. ఇది వెక్టర్ యు మరియు ఇది టైమ్స్ యు 1 అయ్యాయి. కాబట్టి మల్టిప్లికేషన్ తర్వాత వెక్టార్ దిశలకు మనకు అలాంటి రిలేషన్ లేదు. అలాగే ఉంది. ఇప్పుడు మనకు పూర్తిగా భిన్నమైన వెక్టర్ ఉంది. కాబట్టి మా ఆసక్తి ఖచ్చితంగా ఇది యు కాదు. ఏతో మన ఆసక్తి అటువంటి వెక్టర్స్ కోసం. ఆ మ్యాట్రిక్స్తో దీని మల్టిప్లికేషన్ దాని దిశను మార్చదు. అది అసలైన దానికి ప్యారలల్ గా ఉంటుంది. వెక్టర్ వి. ఇదే మనం వెతుకుతున్నది. అలాగే వీటిని నిజానికి ఐగన్ వెక్టర్స్ అని పిలుస్తారు మరియు ఇక్కడ వచ్చిన ఈ సంఖ్యను ఐగన్ వాల్యూస్ అంటారు. కాబట్టి అది నేటి లెక్చర్ యొక్క టాపిక్ మరియు ఈ ఐగన్ వాల్యూస్ మరియు ఐగన్ వెక్టర్స్ గురించి ఇప్పుడు మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఇక్కడ గణిత శాస్త్రీయ అధికారిక నిర్వచనం ఏదైనా ఉండనివ్వండి. స్క్వేర్ మాట్రిక్స్ ఎంట్రీలు రియల్ కావచ్చు లేదా మ్యాట్రిక్స్ ఏ యొక్క ఎంట్రీలు కాంప్లెక్స్ గా ఉండవచ్చు. స్కేలార్ లాంబ్డాను ఐగన్ వాల్యూ అంటారు. ఏ యొక్క 0 కాని వెక్టర్ ఉనికిలో ఉంటే. అవును, ఇది కూడా ఇక్కడ ముఖ్యం. నాన్ జీరో వెక్టర్ ఉంటే నాన్ జీరో వెక్టర్ ఉంది. అటువంటిది ఈ లాంబ్డా x కి ఈక్వల్. కాబట్టి సరిగ్గా ఇది మునుపటి ఉదాహరణలలో మనం చూసిన దానికి ప్యారలల్ గా ఉంటుంది. కాబట్టి మనకు అలాంటి వెక్టర్ x ఉంటే ఈ ఇచ్చిన మ్యాట్రిక్స్ తో మల్టిప్లికేషన్ x లాంబ్డా టైమ్ x తప్ప మరొకటి కాదు. మరియు ఈ లాంబ్డా కొంత స్కేలార్, కొన్ని రియల్ నంబర్ లేదా కాంప్లెక్స్ నంబర్.
కాబట్టి ఇక్కడ ఏ ఎక్స్ లాంబ్డా ఎక్స్ కి ఈక్వల్. ఈ రోజు మనం మాట్లాడుకునే చాలా ముఖ్యమైన ఈక్వేషన్. కాబట్టి ఈ ఐగన్ వెక్టర్ యొక్క నిర్వచనం ఇప్పుడు ఈ ఎక్స్ అని పిలువబడుతుంది. ఐగన్ వెక్టర్ మరియు ఇది లాంబ్డాను ఐగన్ వాల్యూ అంటారు. కాబట్టి ఇది ఐగన్ వెక్టర్ మరియు ఇది ఎల్లప్పుడూ ఉండాలి. నాన్ జీరో లేకపోతే 0 ఎల్లప్పుడూ సంతృప్తి చెందుతుంది. కాబట్టి మనము నాన్ జీరో కోసం చూస్తున్నాం. ఇక్కడ వెక్టర్ను ఐగన్ వెక్టర్ అంటారు మరియు దీనిని ఐగన్ వాల్యూ అంటారు. సరే, ఇప్పుడు వెక్టర్ ఎక్స్ అనేది ఈ ఐగన్ వాల్యూ లాంబ్డాతో అసోసియేటెడ్ ఐగన్ వెక్టర్. మరియు ఇప్పుడు రెండు ముఖ్యమైన అంశాలు రేఖాగణిత పరంగా మనం ఇప్పటికే సహాయంతో చూశాం. మునుపటి ఉదాహరణ మ్యాట్రిక్స్ ఏ యొక్క ఐగన్ వెక్టర్స్ అని నాన్ జీరో వెక్టర్ ఎక్స్. ఈ Rn లో ఇక్కడ వెక్టర్స్ ఎక్స్ మరియు ఈ ఎక్స్ ప్యారలల్ గా ఉంటాయి. ఇది మనము మునుపటి ఉదాహరణలో చూశాం. ఈ వెక్టార్ వి మరియు వెక్టార్ ఏవి కేవలం సమాంతరంగా ఉన్నాయి, లెన్ భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా రేఖాగణిత ఈ ఐగన్ వాల్యూస్ యొక్క అర్థం సాధారణంగా ఐగన్ వెక్టర్ అది ఇదే. వెక్టర్ ఎక్స్ మరియు ఈ ఎక్స్ రెండూ ప్యారలల్ గా ఉంటాయి మరియు వాటి మాగ్నిట్యూడ్ మారుతుంది మరియు అందువల్ల మన దగ్గర ఇది ఉంది ఐగన్ వాల్యూ లాంబ్డా. బీజగణితంలో ఐగన్ వెక్టర్ ఎక్స్ అనేది నాన్ ట్రివియల్ సొల్యూషన్ ఎందుకంటే మనము వెతుకుతున్నాం ఐగన్ వెక్టర్స్ ఎక్స్. ఇది నాన్ జీరో. కాబట్టి ఈ నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటే ఎక్స్ 0కి ఈక్వల్ ఎందుకంటే ఈ సమీకరణాన్ని ఎల్లప్పుడూ సంతృప్తిపరుస్తుంది. కాబట్టి మా ఆసక్తి 0 సొల్యూషన్ మాకు ఆసక్తి లేదు. నాన్ జీరో సొల్యూషన్ అంటే ఈ సమీకరణ ఎక్స్ యొక్క నాన్ ట్రివియల్ సొల్యూషన్ లాంబ్డా ఎక్స్ కి ఈక్వల్ లేదా ఈ ఐగన్ వెక్టర్ ఎక్స్ ఇక్కడ నల్ స్పేస్ లో నాన్ జీరో వెక్టర్. ఇది మైనస్ లాంబ్డా ఐ ఎందుకంటే మనకు ఉన్న ఈ సమీకరణం ఈక్వల్ ఎల్ ఎక్స్ లాంబ్డా ఎక్స్ కి సమానం. కాబట్టి ఈ ఎక్స్ లాంబ్డాతో సమానం ఎక్స్ మనం చేయగలిగింది. ఈ లాంబ్డా ఎక్స్ పదాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి. కాబట్టి మనము ఈ లాంబ్డాకు గుర్తింపు మ్యాట్రిక్స్ తో మైనస్ కలిగి ఉన్నాము ఎందుకంటే మనం దీనిని ఏలో సబ్స్ట్రాక్ట్. అప్పుడు మనం ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ని కూడా పరిచయం చేయాలి. ఆపై ఎక్స్ 0కి ఈక్వల్. కాబట్టి ప్రాథమికంగా మనం వెతుకుతున్నది ఈ సమీకరణం యొక్క ఎక్స్ నాన్ ట్రివియల్ సొల్యూషన్ కోసం చూస్తున్నాం. మైనస్ లాంబ్డా ఐ లేదా సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ మైనస్ లాంబ్డా ఐ ఎక్స్ 0కి ఈక్వల్. ఇది ఖచ్చితమైన నిర్వచనం. నల్ స్పేస్ దీని ఏ మైనస్ లాంబ్డా. కాబట్టి ఇక్కడ మ్యాట్రిక్స్ మైన లాంబ్డా ఐ మరియు మనము దీని నల్ స్పేస్ కోసం చూస్తే మైనస్ లాంబ్డా ఐ. కాబట్టి మనము వెతుకుతున్న ఈ ఎక్స్ వెక్టర్ ఉంది. ఈ మ్యాట్రిక్స్ యొక్క నల్ స్పేస్ ఏ మైనస్ లాంబ్డా ఐ. ఇక్కడ ఇది నాన్ జీరో కాబట్టి నల్ స్పేస్ లో ఒక 0 వెక్టర్ ఉంది కానీ మనము దీనిలో నాన్ జీరో వెక్టర్ కోసం చూస్తున్నాం దీని నల్ స్పేస్ లో. కాబట్టి మైనస్ యొక్క నల్ స్పేస్ లో ఎక్స్ నాన్ జీరో వెక్టార్లో ఉంటుంది లాంబ్డా ఐ. ఇప్పుడు సహజమైన ప్రశ్న ఏమిటంటే ఈ ఐగన్ వెక్టర్ను ఎలా కంప్యూట్ మరియు ఎలా కంప్యూట్ ఐగన్ వాల్యూస్ దీనికి అసోసియేటెడ్ మ్యాట్రిక్స్ తో ఆర్డర్ ఏం. కాబట్టి ఇప్పుడు మనం చర్చించే ఐగన్ వాల్యూస్ మరియు ఐగన్ వెక్టర్లను ఎలా కనుగొనాలి. కాబట్టి పరిగణించండి ఈ సమీకరణాన్ని ఏ మైనస్ లాంబ్డా ఐ ఎక్స్ 0కి ఈక్వల్ అంటే ఎక్స్ ఈ లాంబ్డా ఎక్స్ సమీకరణానికి ఈక్వల్. ఇక్కడ రెండు తెలియనివి ఉన్నాయి. తెలియనివి మనం లాంబ్డాను కంప్యూట్ లాంబ్డా మరియు మనం ఎక్స్ ని కూడా లెక్కించాలి. ఇక్కడ ఒకటి సమీకరణం ఉంది మైనస్ లాంబ్డా ఐ ఎక్స్ 0కి ఈక్వల్. ఇది లీనియర్ ఈక్వేషన్ సిస్టమ్ మరియు ఈ రెండు తెలియని లాంబ్డా మరియు ఎక్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రెండు తెలియనిది వాటిని ఎలా కంప్యూట్ తద్వారా తెలియని వారు ఈ సమీకరణాన్ని సంతృప్తిపరుస్తారు. ఏ మైనస్ లాంబ్డా ఐ ఎక్స్ 0కి ఈక్వల్ లాంబ్డా ఒక స్కేలార్ మరియు ఈ ఎక్స్ అనేది వెక్టర్. దీని భాగాలు ఏ మ్యాట్రిక్స్ n అయితే ఈ n కి సరిగ్గా ఈక్వల్ గా ఉంటాయి క్రాస్ n మ్యాట్రిక్స్. కాబట్టి ఏమిటంటే మనము ఈ చిన్న విషయం కాని పరిష్కారం ఎక్స్ కోసం చూస్తున్న నాన్ ట్రివియల్ సొల్యూషన్. కాబట్టి ఈ సమీకరణం మైనస్ లాంబ్డా ఎక్స్ ఒక నాన్ ట్రివియల్ సొల్యూషన్ కలిగి ఉంది. ఇది మనము మునుపటి లెక్చర్లో ఇప్పటికే అధ్యయనం చేశాం. ఇప్పుడు మాత్రమే ఇది సమీకరణాన్ని సంతృప్తిపరిస్తే ఏ సమీకరణం ఏ మైనస్ లాంబ్డా ఐ యొక్క డిటర్మినెంట్ ఈ డిటర్మినెంట్ 0 అయితే
అప్పుడు డిటర్మినెంట్ సున్నాకి ఈక్వల్ కాకపోతే మనకు నాన్ ట్రివియల్ సొల్యూషన్ ఉంటుంది. అప్పుడు ఒక యునిక్ సొల్యూషన్ ఉంటుంది. అలాగే అది అల్పమైన సొల్యూషన్ అవుతుంది అంటే ఈ x సున్నా అవుతుంది. కానీ మనము నాన్ ట్రివియల్ సొల్యూషన్ కోసం చూస్తున్నాం. ఈ సమీకరణంలో మైనస్ లాంబ్డా i సున్నాకి ఈక్వల్, మరియు ఆ సందర్భంలో మనము ఈ కండిషన్ ని కలిగి ఉన్నాము. దీని యొక్క ఈ డిటర్మినేట్ మైనస్ లాంబ్డా i మ్యాట్రిక్స్ ఇది సున్నా అయి ఉండాలి. కాబట్టి మనకు మరొక కండిషన్ వచ్చింది, మనల్ని నడిపిస్తోంది. కనీసం తక్షణమే తీసుకురా, ఏ మైనస్ లాంబ్డా యొక్క ఈ డిటర్మినెంట్ ని బట్టి ఏదో సున్నాకి ఈక్వల్. కాబట్టి ఈ లాంబ్డా కారణంగా మనము ఈ డిటర్మినెంట్ ని ఎక్స్పాండ్. ఇప్పుడు తెలియదు ఏ అనేది ఇచ్చిన మ్యాట్రిక్స్ మరియు నేను ఐడెంటిటీ మ్యాట్రిక్స్. కాబట్టి ఇక్కడ లాంబ్డా తెలియదు. కాబట్టి మనం ఈ డిటర్మినెంట్ ని ఎక్స్పాండ్ డిటర్మినెంట్ ఏమీ కాదు. ఈ పాలినోమియల్ ఈక్వేషన్ సి సున్నా లాంబ్డా పవర్ ప్లస్ సి 1 లాంబ్డా పవర్ n మైనస్ 1 మరియు సి ఇవి గుణకాలు మరియు అవి ఉంటాయి. ఇది ఇచ్చినప్పుడు సహజంగా ఇవ్వబడుతుంది. కాబట్టి మనకు ఈ పాలినోమియల్ ఈక్వేషన్ ఉంది మరియు మనము ఈ సమీకరణాన్ని పరిష్కరిస్తే ఈ ఈక్వేషన్ యొక్క n మూలాల యొక్క ఈ n మూలాలను మనం పొందుతాం. అంటే లాంబ్డాస్ యొక్క n విలువలు అవి విభిన్నంగా ఉండవచ్చు మరియు అవి విభిన్నంగా ఉండకపోవచ్చు. అవి నిజమైనవి కావచ్చు, అవి రియల్ కాకపోవచ్చు. కాబట్టి ఈ సమీకరణం యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని పిలువబడుతుంది. కాబట్టి ఈ సమీకరణం అంటారు యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మ్యాట్రిక్స్. మరియు ఈ సమీకరణాన్ని సొల్యూషన్ తర్వాత మనం సాధ్యమైన లాంబ్డాస్ పొందవచ్చు. ఒకసారి ఇక్కడ లాంబ్డా ఉంటే అప్పుడు ఈ సమీకరణం మైనస్ లాంబ్డా i x సున్నాకి ఈక్వల్, మరియు ప్రతి లాంబ్డా కోసం మైనస్ లాంబ్డా i x సున్నాకి సమానమైన సొల్యూషన్ మనం కనుగొనవచ్చు. ఇప్పుడు లాంబ్డా మనకు లభిస్తుందని గమనించండి. ఈ కండిషన్ తో డిటర్మినెంట్ సున్నా. కాబట్టి సహజంగా మనం దీని యొక్క చిన్న విషయం కానీ సొల్యూషన్ పొందుతాము. ఏ మైనస్ లాంబ్డా i x సున్నాకి ఈక్వల్, ఎందుకంటే ఈ డిటర్మినెంట్ నాన్ ట్రివియల్ సొల్యూషన్ అల్పమైన సొల్యూషన్ వస్తుంది. మనము మా లాంబ్డాని పొందుతాము, అంటే ఈ డిటర్మినెంట్ మైనస్ లాంబ్డా i సున్నా అవుతుంది. ఇందుమూలంగా స్వయంచాలకంగా ఈ లాంబ్డాస్ కోసం మనము దీని యొక్క నాన్ ట్రివియల్ సొల్యూషన్ పొందుతాము. 1 మైనస్ లాంబ్డా i x సున్నాకి ఈక్వల్. కాబట్టి ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క మూలాలు ఇక్కడ ఉన్నాయి. ఈ లాంబ్డా ఐగన్ వాల్యూ అయినందున సరిగ్గా ఐగన్ వాల్యూస్ అంటారు. కాబట్టి ఒకసారి మనం ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ పరిష్కరిస్తాం, మనము అన్ని ఐగన్ వాల్యూలను పొందుతాం. అలాగే ఈ లీనియర్ ఈక్వేషన్ యొక్క హోమోజీనియస్ సిస్టమ్ పరిష్కరించడం ద్వారా ఏ యొక్క ఐగన్ వెక్టర్లను నిర్ణయించవచ్చు. అంటే ఇది మైనస్ ఈ లాంబ్డా i x సున్నాకి ఈక్వల్. కాబట్టి మనం ఈ లీనియర్ ఈక్వేషన్ సిస్టమ్ ను మళ్ళీ పరిష్కరించాలి. కాబట్టి ఈ లెక్చర్స్ ప్రారంభం నుండి లీనియర్ ఆల్జిబ్రాలో నేను ఈ లీనియర్ ఈక్వేషన్ వ్యవస్థపై మళ్ళీ నొక్కి చెబుతున్నాను, ఎందుకంటే ప్రతి స్టెప్ లోనూ మనం చివరకు పరిష్కరిస్తున్నాం లీనియర్ ఈక్వేషన్ సిస్టమ్. కాబట్టి ఇది ఇప్పుడు చాలా ముఖ్యమైనది. మరియు ఇక్కడే ఈ లాంబ్డా యొక్క ప్రతి వాల్యూ మనం పరిష్కరించాలి ఈక్వేషన్ సిస్టమ్. కాబట్టి ఉదాహరణకు మనకు విభిన్న లాంబ్డాస్ ఉంటే, కాబట్టి ప్రతి లాంబ్డా కోసం కాబట్టి 3 సార్లు మనం సిస్టమ్ ను పరిష్కరించాలి లీనియర్ ఈక్వేషన్, మరియు మనకు వేర్వేరు లాంబ్డా ఉన్నందున అవి వేర్వేరు సమీకరణాలుగా ఉంటాయి. కాబట్టి ఈ మ్యాట్రిక్స్ భిన్నంగా ఉంటుంది మరి మనము భిన్నంగా ఉంటాం. ఐగన్ వెక్టర్ కాబట్టి మనము మరింత మాట్లాడతాము ఇప్పుడు దీనిపై. మరియు ఈ నల్ స్పేస్ దీని మైనస్ లాంబ్డా i. కాబట్టి నల్ స్పేస్ అంటే ఈ x i మరియు ఇందులో 0 కూడా ఉంటుంది, ఎందుకంటే నల్ స్పేస్ లో 0 కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నల్ స్పేస్ ని ఐగన్ స్పేస్ అంటారు. ఐగన్ వాల్యూ లాంబ్డాకు సంబంధించినది. కాబట్టి నల్ స్పేస్ లో ఉన్నది నల్ స్పేస్ అన్ని ఐగన్ వెక్టర్లను కలిగి ఉంటుంది ప్లస్ 0 వెక్టర్, ఎందుకంటే 0 ఐగన్ వెక్టర్ కాదు. కాబట్టి ఇక్కడ నల్ స్పేస్ లో దీనిని ఐగన్ స్పేస్ అని కూడా అంటారు. ఇది అన్నింటినీ కలిగి ఉంటుంది. ఐగన్ వెక్టర్ 0 సహా వెక్టర్, ఎందుకంటే 0 సహజంగా దీనికి సొల్యూషన్ మైనస్ లాంబ్డా i సున్నాకి ఈక్వల్, లేదా నల్ స్పేస్ లో 0 ఉంటుంది కానీ 0 ఐగన్ వెక్టర్ కాదు, ఎందుకంటే ఐగన్ వెక్టర్ మనం నాన్ జీరోగా నిర్వచించాం. నాన్ జీరో x ఈ సమీకరణం యొక్క నాన్ ట్రివియల్ సొల్యూషన్. కాబట్టి ఇక్కడ మరొక టర్మినాలజీ మేము తర్వాత ఐగన్ స్పేస్ ని ఉపయోగించవచ్చు. కాబట్టి ఐగన్ స్పేస్ ఈ ఐగన్ వెక్టర్ల సెట్ తప్ప మరొకటి కాదు 0 వెక్టర్తో సహా. సరే చేద్దాం. సమస్య నంబర్ 1 సమస్య ద్వారా వెళ్ళండి.
ఈ మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ మరియు ఐగన్ వెక్టర్లు 2 1 4కు ఈక్వల్ మరియు మనం ప్రారంభించే చాలా సులభమైన ఉదాహరణలో -2 ఈ ఐగన్ వాల్యూస్ యొక్క మూల్యాంకనం మరియు ఐగన్ వెక్టర్లు. కాబట్టి ఇక్కడ మొదట మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయాలి మరియు కనుగొనడానికి మనము ఎల్లప్పుడూ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ పరిష్కరించాలి సమాన విలువలు. ఆపై ఒక్కొక్కరికి ప్రతి క్యారెక్టరిస్టిక్ వాల్యూ లేదా ప్రతి ఐగన్ వాల్యూ మనం చేయవలసి ఉంటుంది. ఆ ఈక్వేషన్ సిస్టమ్ను పరిష్కరించండి. మనము చేస్తాం. ఐగన్ వెక్టర్లను ఆ విధంగా పొందండి. కాబట్టి ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ -λ ఐని డిటర్మినెంట్. కాబట్టి a-λ అంటే ఐగన్ వాల్యూస్ తప్ప మరొకటి కాదు. కానీ ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క ఈ సొల్యూషన్. కాబట్టి మనకు ఇది -λ అయి ఉంది. కాబట్టి ఇక్కడ 1 2 1 మరియు ఇది 4 మరియు -1. ఆపై మనకు ఈ లాంబ్డా అయి ఉంది. అది చివరికి డిటర్మినెంట్ గా ఉంటుంది. కాబట్టి లాంబ్డా అంటే లాంబ్డా 0 0 మరియు లాంబ్డా అది లాంబ్డా యొక్క ప్రొడక్ట్ మరియు ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మరియు దీనిని మనం ఇప్పుడు ఇక్కడ డిటర్మినెంట్ గా పరిష్కరించాలని అనుకుంటున్నాం. కాబట్టి మ్యాట్రిక్స్ అంటే ఏమిటి? ఇక్కడ మ్యాట్రిక్స్ 2 లాంబ్డా. ఆపై మనము ఇక్కడ 1 కలిగి ఉన్నాము మరియు ఇక్కడ మనకు 4 ఆపై -1 మరియు లాంబ్డా ఉన్నాయి. అదే మనం ఇక్కడ ఎల్లప్పుడూ నేరుగా డిటర్మినెంట్ ఈ ఇచ్చిన మ్యాట్రిక్స్ కోసం మనం రాయవచ్చు. కాబట్టి ఈ 2 1 మరియు 4 -1 ఇవ్వబడింది. కాబట్టి లాంబ్డాను డయాగోనల్ నుండి తీసివేసే ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా రాయాలి? కాబట్టి ఒక -λ i. కాబట్టి ఇక్కడ డయాగోనల్ నుండి లాంబ్డా మనము ఈ 2 -λ మరియు -1 -λ పొందుతాం 0కి ఈక్వల్. మరియు ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ని డిటర్మినెంట్ వాల్యూ. కాబట్టి ఇది 2 -λ అవుతుంది మరియు ఈ -1 -λ ద్వారా గుణించాలి మరియు ఇది ఇక్కడ -4 0కి ఈక్వల్. కాబట్టి మనము దీనిని పొందవచ్చు. ఈ ప్రొడక్ట్ -2 ఇస్తుంది. ఆపై ఇక్కడ -2 λ మరియు λ స్క్వేర్ మరియు అప్పుడు మనకు -4 0కి ఈక్వల్. కాబట్టి మనము ఇక్కడ -6 పొందుతాం. ఇది మరియు ఇది అప్పుడు మనకు ఈ లాంబ్డా స్క్వేర్ ఉంది. ఆపై మనకు -λ ఉంది. కాబట్టి ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఇక్కడ మనం సులభంగా కారకం చేయవచ్చు మరియు అది లాంబ్డా -3 మరియు ఈ లాంబ్డా +2 0కి ఈక్వల్. కాబట్టి అక్కడ నుండి మనం పొందగల క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సమీకరణం యొక్క మూలాలు. కాబట్టి ఇక్కడ లాంబ్డా -1 ఇవ్వబడింది మరియు లాంబ్డా +2 0కి ఈక్వల్. కాబట్టి ఇక్కడ మా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మరియు దాని మూలం అది ఐగన్ వాల్యూ అవుతుంది. కాబట్టి మన ఐగన్ వాల్యూలు ఇక్కడ 1 ఐగన్ వాల్యూని మనము లాంబ్డా అని పిలుస్తున్నాము. అది 3 ఎందుకంటే ఇది ఈ సమీకరణానికి సొల్యూషన్ మరియు మరొక ఐగన్ వాల్యూ లాంబ్డా 2 అవుతుంది. ఇది -2 మరియు ఐగన్ వెక్టర్లు ఇప్పుడు ఇక్కడ ప్రతిదానికి అనుగుణంగా ఉంటాయి. కాబట్టి ముందుగా ఈ లాంబ్డా 1 3కి ఈక్వల్. కాబట్టి దీనిని తీసుకునేటప్పుడు మనం ఇప్పుడు ఈక్వేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలి. a-λ i మరియు సార్లు ఈ x ఇక్కడ. కాబట్టి అది ఈక్వేషన్ సిస్టమ్ అవుతుంది. కాబట్టి మనం ఈ మూడింటిని డయాగోనల్ ఎంట్రీల నుండి సబ్స్ట్రాక్ట్ మరియు అది ఇక్కడ మన మ్యాట్రిక్స్ అవుతుంది. అర్థం? కాబట్టి మనం అలా చేస్తే కాబట్టి ఇక్కడ -3i. కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి. కాబట్టి మనం డయాగోనల్ ఎంట్రీల నుండి 3 సబ్స్ట్రాక్ట్ ఇక్కడ 1 మైనస్ అవుతుంది మరియు ఇక్కడ 4 మరియు ఇది -1 ఆపై -1 కాబట్టి -3. కాబట్టి ఇది -4 అవుతుంది మరియు x కోసం మనకు ఈ x1 x2 ఉంటుంది. దీనికి 2 భాగాలు ఉన్నాయి మరియు రైట్ హ్యాండ్ సైడ్ ఇది 0 వెక్టర్. కాబట్టి మనం పరిష్కరించాల్సిన ఈ ఈక్వేషన్ సిస్టమ్ ఉంది. ఈ లాంబ్డాకు సంబంధించిన ఐగన్ వెక్టార్ని పొందడానికి 1 3కి ఈక్వల్. మరి ఈ సింపుల్ ఎందుకంటే మా మ్యాట్రిక్స్ ఇక్కడ ఉంది. దీనిని నేను మళ్ళీ A అని పిలుస్తున్నాను. కాబట్టి ఇది మ్యాట్రిక్స్. ఇది మనం సులభంగా పొందవచ్చు. తగ్గించబడింది ఎచెలాన్ ఫారం. కాబట్టి ఈ మ్యాట్రిక్స్ కోసం వరుస ఎచెలాన్ ఫారంను తగ్గించింది. -1 మరియు ఇది 1 అవుతుంది మరియు ఇక్కడ మనం 4తో మల్టిప్లైడ్ బై ఈ సమీకరణానికి సవరించవచ్చు. కాబట్టి అది 0 0 ఇస్తుంది. మరియు అంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క ఎచెలాన్ ఫారం మనం వరుసను ఎక్కడ నుండి తగ్గించగలం. సొల్యూషన్ ను సులభంగా ఐడెంటిటీ. కాబట్టి ఇక్కడ ఇది మాది.
మొదటి పివోట్ ఎలిమెంట్ -1 మరియు ఇక్కడ మనకు 0 వరుసలు ఉన్నాయి. కాబట్టి సహజంగానే మనం ఒక నాన్ ట్రివియల్ సొల్యూషన్ పొందుతాము. ఎందుకంటే లాంబ్డాలు ఆ కండిషన్ తో పొందబడ్డాయి అంటే మనకు నాన్ ట్రివియల్ సొల్యూషన్ లభిస్తుంది. అంటే మనకు ఎల్లప్పుడూ లభిస్తుంది. అటువంటి సిస్టమ్ ను పరిష్కరించడానికి కొన్ని ఫ్రీ వేరియబుల్ కాబట్టి ఇక్కడ ఉదాహరణకు ఈ x2ని మనం ఫ్రీ వేరియబుల్ గా పిలుస్తాం. కాబట్టి ఈ x2 ఫ్రీ వేరియబుల్ మనము ఎంచుకోవచ్చు. మనకు నచ్చిన విలువకు వాల్యూ. కాబట్టి మనం x2 1 ఎంచుకుంటే అప్పుడు ఈ సమీకరణం మనకు ఇస్తుంది. కాబట్టి -x1 ప్లస్ x2 0కి ఈక్వల్ అంటే సమీకరణం. ఇక్కడ మనం x2 ఎంచుకుంటే ఒకదానికి ఈక్వల్. కాబట్టి x1 కూడా 1 అవుతుంది. కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ మరియు అవి సొల్యూషన్స్ యొక్క అనంతమైన అనేక అవకాశాలు. కాబట్టి ఇక్కడ సొల్యూషన్ యొక్క ఒక అవకాశం ఏమిటంటే x1 1 మరియు x2 కూడా 1. కాబట్టి దీని నుండి మనం పొందే సొల్యూషన్ అదే. ఇది ఏదైనా ఒక సొల్యూషన్. కాబట్టి మనం 2 పొందవచ్చు లేదా ఏదైనా ఈ సంఖ్యకు మనం గుణించవచ్చు. ఈ సమీకరణం యొక్క సొల్యూషన్ అంటే ఐగన్ వెక్టర్. కాబట్టి ఐగన్ వెక్టర్ ఇక్కడ ఎప్పుడూ యునిక్ కాదు. ఈ లాంబ్డాకు సంబంధిత 1 3కి ఈక్వల్ మనకు ఈ వెక్టర్ 1 వచ్చింది. 1 వెక్టర్ అంటే ఎందుకంటే కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. 2 కూడా సొల్యూషన్ అవుతుంది మరియు అది కూడా ఐగన్ వెక్టర్ అవుతుంది. కాబట్టి దీని యొక్క ఏదైనా మల్టిపుల్ ఐగన్ వెక్టర్ అవుతుంది. ఎందుకంటే దీనికి సొల్యూషన్ ఇది మరియు ఇది సొల్యూషన్ యొక్క జనరేటర్ రకం లేదా నల్ స్పేస్ యొక్క స్థావరాలు. దీని యొక్క -3i మ్యాట్రిక్స్. కాబట్టి బేస్ ఇక్కడ ఉంది. దీని యొక్క నల్ స్పేస్ -3i మరియు ఇక్కడ వెక్టర్ x ఉంది. దీనిని మనం ఐగన్ వెక్టర్ అని పిలుస్తాం. కాబట్టి అదే లాంబ్డా 2 కోసం మనం ఇప్పుడు పునరావృతం చేయాల్సిన సరూపదశలు -2కి ఈక్వల్ మరియు నేను దానిని దాటవేయవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు ఇప్పుడు +2i ఉంది. కాబట్టి 2 ఇప్పుడు జోడించబడతాయి డయాగోనల్ ఎంట్రీలకు. కాబట్టి మనకు +2 ఉంటుంది. నేను ఈ 4 1 మరియు 4 -1గా ఉంటాను మ్యాట్రిక్స్ గా. మరియు అక్కడ నుండి మనం మళ్ళీ పొందవచ్చు. ఇక్కడ ఒక వెక్టర్ 1 -4 అయితే వీటిలో ఏదైనా గుణకం కూడా ఐగన్ వెక్టర్ అవుతుంది. కాబట్టి ఈ సమీకరణాన్ని పరిష్కరించడం ద్వారా +2i x0కి ఈక్వల్. ఇక్కడ మరొక వెక్టర్ వచ్చింది అది 1 మరియు -4. ఆసక్తికరమైనది ఏమిటి మరియు మనము దానిని తరువాత గమనిస్తాం అని అవి ఇక్కడ 2 వేర్వేరు ఐగన్ వాల్యూలు 3 మరియు -2 మరియు ఇక్కడ ఐగన్ వెక్టర్లు 1 లేదా ఈ 1 మరియు ఒక 4లో ఏదైనా మల్టిపుల్. మనం కూడా ఏమి తనిఖీ చేయవచ్చు మరియు ఈ 2 వెక్టర్ల విషయంలో ఈ 2 లీనియర్లీ ఉన్నాయని మనం ఇక్కడ సులభంగా చూడవచ్చు. ఇండిపెండెంట్ వెక్టర్ మనం లాంబ్డా లాగా ఒకసారి ఈ 1 మరియు తరువాత లాంబ్డా 2 పొందలేం సార్లు ఈ 1 -4. మీరు ఈ లీనియర్ కాంబినేషన్ 0కి సెట్ చేయాలనుకుంటే లాంబ్డా 1 0 మరియు లాంబ్డా 2 0 అని మాత్రమే సొల్యూషన్. ఇక్కడ వేరే అవకాశాలు లేవు. కాబట్టి ఈ వెక్టర్స్ 1 మరియు 1 -4 అవి లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్. తరువాత సిద్ధాంతపరంగా ఫలితం కూడా 2 వేర్వేరుగా ఉన్నప్పుడల్లా చూస్తాం లేదా ఉదాసీనమైన ఐగన్ వాల్యూస్ సంబంధిత ఐగన్ వెక్టర్లు లీనియర్లీ ఇండిపెండెంట్ గా ఉంటాయి. మనం సిద్ధాంతపరంగా ప్రూఫ్ చేయవచ్చు. మనము వాస్తవానికి నిరూపిస్తాం భవిష్యత్తు ఉపన్యాసాలలో. కాబట్టి ఇక్కడ ఇది 2 ఐగన్ వెక్టర్లు. వీటిని మనం సులభంగా మూల్యాంకనం చేశాము. ప్రతి ఐగన్ వాల్యూస్ కు సంబంధిత ఉంటాయి. ఇక్కడ మరొక ఉదాహరణ. ఇక్కడ మళ్ళీ ఇవ్వబడిన యొక్క ఐగన్ వాల్యూస్ మరియు ఈ ఐగన్ వెక్టర్లను కనుగొనండి. చాలా సులభమైన మ్యాట్రిక్స్. మనము కేవలం ప్రదర్శన కోసం మాత్రమే తీసుకున్నాము 1 మరియు 0 -1. కాబట్టి మనం దానికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాస్తే ఈ లాంబ్డా i 0కి ఈక్వల్. కాబట్టి అంటే మనం ఇక్కడ సబ్స్ట్రాక్ట్ డయాగోనల్ ఎంట్రీల నుండి లాంబ్డా కనుక ఇది ఉంటుంది అని ఉంటుంది. ఒక లాంబ్డా ఒక 0 మరియు ఈ ఒక లాంబ్డా 0కి ఈక్వల్. కాబట్టి ఇది ఇక్కడ ప్రొడక్ట్ 1 లాంబ్డా స్క్వేర్ ఉంది. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మరియు వాటి మూలాలు అప్పుడు ఉంటాయి లాంబ్డా 1. కాబట్టి ఇక్కడ లక్షణ సమీకరణం ఒక లాంబ్డా వస్తుంది హోల్ స్క్వేర్ 0కి ఈక్వల్.
కాబట్టి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కి 2 మూలాలు ఉన్నాయి మరియు ఈ 2 మూలాలు లాంబ్డా 1 మరియు లాంబ్డా 2 కూడా 1. కాబట్టి మన వద్ద ఉన్న పునరావృత మూలం విషయంలో ఇది పునరావృతమయ్యే మూలం 2 సార్లు పునరావృతమయ్యే ఈ ఒక ఐగన్ వాల్యూ మాత్రమే. మరియు ఇప్పుడు ఈ ఐగన్ వాల్యూకి సంబంధిత మనం ఐగన్ వెక్టర్ను కంప్యూట్ కాబట్టి ఐగన్ వెక్టర్కు సంబంధించినది ఈ విలువలకు సంబంధిత ఇక్కడ ఒకటి మనం మళ్ళీ లీనియర్ ఈక్వేషన్ సిస్టమ్ను రూపొందించవచ్చు. అంటే ఇది -1 లాంబ్డా సార్లు 1 కాబట్టి లాంబ్డా ఇక్కడ 1 కాబట్టి -1 x0కి ఈక్వల్. కాబట్టి ఈ ఈక్వేషన్ సిస్టమ్ను మనం ఇప్పుడు పరిష్కరించాలి మరియు ఈ వ్యవస్థ ఇప్పుడు -1 కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. డయాగోనల్ ఎంట్రీల నుండి తీసివేయబడుతుంది మరియు మనం ఏమి పొందుతాం. కాబట్టి మొదట ఇక్కడ చూద్దాం. కాబట్టి మా మ్యాట్రిక్స్ ఉంటుంది. ఇప్పుడు 0 మరియు 1 మరియు 0 ఆపై ఇక్కడ కూడా 0. అది మన ఈక్వేషన్ సిస్టమ్. x1 x2 మరియు ఈ 0 0కి రైట్ హ్యాండ్ సైడ్ వెక్టర్ కు ఈక్వల్. కాబట్టి ఇది ఇప్పటికే వరుసగా తగ్గిన ఎచెలాన్ ఫారం మరియు ఇక్కడ ఈ పివోట్ ఎలిమెంట్ ఉంది. x2 ఫ్రీ వేరియబుల్ కాదు కానీ ఇక్కడ ఇది x1 ఎందుకంటే మొదటిది కాలంలో పివోట్ ఎలిమెంట్ లేదు కాబట్టి దీనిని మనం ఫ్రీ వేరియబుల్ అని పిలుస్తాము. మరియు ఈ ఫ్రీ వేరియబుల్ మనకు నచ్చిన వాల్యూ కేటాయించవచ్చు. కాబట్టి ఈ x1కి ఉదాహరణకు కొంత ఆల్ఫాను కేటాయిస్తున్నాం మరియు ఈ x2 సమీకరణాలు ఇప్పటికే ఉన్నాయి. x2 0 అని మొదటి సమీకరణం నుండి ఇవ్వబడింది. కాబట్టి ఈ ఆల్ఫాపై డిపెండెన్సీ కూడా లేదు. x2 ఎల్లప్పుడూ 0. మనం ఏ ఆల్ఫా తీసుకున్నా అది ఇప్పుడు మనకున్న స్వేచ్ఛ. కాబట్టి దీనికి మా సొల్యూషన్ ఈక్వేషన్ సిస్టమ్ x1 మరియు x2. ఈ ఆల్ఫా మరియు ఈ 1 0. కాబట్టి మనం చేయగల ఏదైనా ఆల్ఫా మనం ఇక్కడ కోర్సును ఎంచుకోవచ్చు మరియు అది సొల్యూషన్. కాబట్టి ఈ 1 0 ఉంది. సొల్యూషన్ కోసం ఇక్కడ జనరేటర్. ఇప్పుడు మన దగ్గర ఉన్నది 1 0 1 దానికి సంబంధిత ఐగన్ వెక్టర్లలో 1 మరియు వీటిలో ఏదైనా గుణకం కూడా ఐగన్ వెక్టర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 వేర్వేరు ఐగన్ వాల్యూలు ఉన్నాయని మనము చూశాము కాని మనకు ఒక ఐగన్ వెక్టర్లు లభిస్తాయి. కాబట్టి ఇది కూడా సాధ్యమే. ఈ సరళమైన ఉదాహరణ సహాయంతో ఇక్కడ చూడవచ్చు. దీని గురించి మరింత మాట్లాడతారు. తరువాత 1 సంబంధిత అవకాశాలు ఏమిటి, ఇది ఎన్ని ఐగన్ వెక్టర్లు సాధ్యమవుతుంది మరియు తదితరాలను ఐగన్ వాల్యూ చేస్తుంది. కాబట్టి ఒక కేలీ హామిల్టన్ థీరం ఉంది. ఇది ప్రతి స్క్వేర్ మాట్రిక్స్ దాని స్వంత క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సంతృప్తిపరుస్తుంది. అది మరొకటి. ఫలితంగా ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్ దాని స్వంత క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ని సంతృప్తిపరిచే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నుండి నేరుగా వస్తుంది. కాబట్టి ఏ మైనస్ లాంబ్డా యొక్క డిటర్మినెంట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమిటో మనకు తెలుసు. అంటే అలాంటి పాలినోమియల్ ఈక్వేషన్ అనేది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఈ ఫలితం మనము దీనిని ప్రూఫ్ చేయబోమని చెబుతుంది. ఈ మ్యాట్రిక్స్ కూడా ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సంతృప్తిపరుస్తుంది. అంటే లాంబ్డాకు బదులుగా మనం దీన్ని ఏ ద్వారా భర్తీ చేస్తే. కాబట్టి ఇక్కడ ఏ పవర్ n -1 ఆపై ఇది మరియు cn వరకు. ఈ సందర్భంలో cn × ai అదే పరిమాణంలో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ గా ఉంటుంది. అందువలన ఈ కేలీ హామిల్టన్ థీరం ప్రకారం ప్రతి స్క్వేర్ మాట్రిక్స్ కూడా దాని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సంతృప్తిపరుస్తుంది. దీని అర్థం ఈ ఈక్వేషన్ ను కూడా సంతృప్తిపరుస్తుంది. కాబట్టి లాంబ్డాను ఇక్కడ మరియు ఈ cn తో భర్తీ చేస్తారు. ఇప్పుడు మనము మాట్రిసిస్తో పనిచేస్తున్నాము కాబట్టి దానిని స్థిరంగా చేయడానికి. కాబట్టి ఇక్కడ అదే ఆర్డర్లో మ్యాట్రిక్స్ ఉండాలి. కాబట్టి అది కేలీ హామిల్టన్ థీరం యొక్క ఫలితం. మనము దీనికోసం ఉదాహరణకు వెరిఫై చేయవచ్చు. మనము 11 -6 i4 i మరియు 1 తీసుకున్న చాలా సులభమైన ఉదాహరణ మరియు మనము ఈ లక్షణాన్ని వెరిఫై చేస్తాం. ఈ లేదా కేలీ హామిల్టన్ థీరం ద్వారా పాలినోమియల్. కాబట్టి దీనికి సంబంధిత వ్రాతపూర్వక పాలినోమియల్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ డయాగోనల్ ఎంట్రీల నుండి ఈ లాంబ్డాను తీసివేయడం ద్వారా ఇది జరుగుతుంది. ఇప్పుడు మనం చేయగలము. దీని టర్మ్స్ వ్రాయండి. నా ఉద్దేశ్యం ఇది. ఇక్కడ డిటర్మినెంట్
కాబట్టి మనము ఈ ఈక్వేషన్ లాంబ్డా స్క్వేర్ మరియు -12 లాంబ్డా పొందుతాం. -13 అంటే 11 మైనస్ లాంబ్డా 2 1 మైనస్ లాంబ్డా యొక్క ప్రొడక్ట్. ఆపై ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ 24i స్క్వేర్ కాబట్టి మళ్ళీ -24. అందువలన మనము చేయవచ్చు. సరళీకృతం చేస్తే మనకు ఈ సమీకరణం లభిస్తుంది. లాంబ్డా స్క్వేర్ -12 లాంబ్డా -13. ఇప్పుడు మనం చూసేది కేలీ హామిల్టన్ థీరం. ఈ స్క్వేర్ -12 -13 ఇది కేవలం 0గా ఉండాలి. కాబట్టి ఇది చాలా సంతృప్తికరంగా ఉంది. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మరియు దీనిని కంప్యూట్ ఇక్కడ వచ్చే స్క్వేర్. కాబట్టి మ్యాట్రిక్స్ A తో దీని యొక్క 1 ప్రొడక్ట్ కి 12 సార్లు మైనస్ ఇక్కడకు వస్తుంది. కాబట్టి ఎలోని ప్రతి ఎంట్రీ 12 గుణించాలి. ఆపై మనము ఇక్కడ -13i కలిగి ఉన్నాం. కాబట్టి మనము దీనిని నిర్ణయించినప్పుడు ఇక్కడ ఈ మైనస్. కాబట్టి ఈ 2 జోడించబడతాయి మరియు ఇది తీసివేయబడుతుంది. వాస్తవానికి మనము 0 మ్యాట్రిక్స్ ను పొందుతున్నాం. ప్రతి స్క్వేర్ మాట్రిక్స్ దాని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సంతృప్తి పరుస్తుందని ఈ కేలీ హామిల్టన్ థీరం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చెబుతుంది. కాబట్టి మనము ఇక్కడ లాంబ్డాని ఈ ద్వారా భర్తీ చేశాము మరియు 0కి బదులుగా ఈ కుడి వైపు మనకు 0 మ్యాట్రిక్స్ వచ్చింది. కాబట్టి అది కేలీ హామిల్టన్ థీరం. ఈ కేలీ హామిల్టన్ థీరం యొక్క మరొక ఉపయోగం మనము ఈ ఉదాహరణ నుండి త్వరగా చూడవచ్చు. ఇది A ఇన్వర్స్ నిరూపించడానికి ఈ కేలీ హామిల్టన్ థీరం ఉపయోగించవచ్చు. కాబట్టి మళ్ళీ మనం ప్రారంభించిన చాలా సరళమైన ఉదాహరణ A2 4తో ఈక్వల్ మరియు 3 5. కాబట్టి మనము దాని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాస్తే కాబట్టి మళ్ళీ ఈ లాంబ్డా డయాగోనల్ నుండి తీసివేయబడుతుంది మరియు మనము ఈ డిటర్మినెంట్ తగ్గించవచ్చు. కాబట్టి మనకు ఈ లాంబ్డా స్క్వేర్ -7 లాంబ్డా -2 0కి ఈక్వల్. అది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు కేలీ హామిల్టన్ థీరం ద్వారా ఇది స్క్వేర్ అని మనకు తెలుసు. -7i -2i 0కి ఈక్వల్ గా ఉంటుంది. మరియు మనం రాయగలిగేది మొదటి 2 పదాలలో ఈ కామన్ టర్మ్స్. కాబట్టి ఏంటో A-7 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ పరిచయం చేయబడుతుంది మరియు ఈ 2 ఈక్వల్ i. మరియు ఇప్పుడు మనం ఇక్కడ ఏమి చేయవచ్చు, మనం ఇన్వర్స్ తో గుణించవచ్చు. మళ్ళీ మనం ఒక ఇన్వర్స్ మరియు ఇన్వర్స్ ఎగ్జిస్ట్ లో మల్టిప్లైడ్ బై గమనించవలసిన పాయింట్. కాబట్టి ఇప్పటి వరకు ఇది సరేనని కేలీ హామిల్టన్ థీరం ప్రతి స్క్వేర్ మాట్రిక్స్ దాని స్వంత క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సంతృప్తి పరుస్తుంది. కానీ మీరు ఇప్పుడు ఇక్కడ ఇన్వర్స్ తో గుణిస్తే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి మనం చేయకూడదు. ఈ ఇన్వర్స్ లేనప్పుడు అటువంటి గణనలను చేయండి. కాబట్టి మనం ముందుగా వెరిఫై ఇన్వర్స్ ఉందా లేదా. ఈ సందర్భంలో అది సహజంగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము ఏ ఇన్వర్స్ తో గుణిస్తాము మరియు మనం ఏమి పొందుతాము. రైట్ హ్యాండ్ సైడ్ విలోమంగా ఉంటుంది మరియు ఈ 2 మనం ఇక్కడ డివైడ్. కాబట్టి మనము 2 నుండి 1 -7i పొందుతాం. అది ఇన్వర్స్ గా ఉండాలి. కాబట్టి చాలా సులభంగా మనము దీనిని ఇక్కడ ఇన్వర్స్ గా పొందాం. కాబట్టి దీన్ని పొందడానికి మనము కేవలం సాధారణ లెక్కలు చేయాలి. ఒక ఇన్వర్స్ -7 సార్లు i. కాబట్టి కేలీ హామిల్టన్ థీరం ఉపయోగించి ఈ ఇన్వర్స్ వాల్యూ అది. కాబట్టి మనము ఇక్కడ ఏమి చేశాము, ముగింపు వస్తోంది. మనము అధ్యయనం చేశాము. మనము ఐగన్ వాల్యూస్ మరియు ఐగన్ వెక్టర్ను పరిచయం చేశాం మరియు ప్రాథమికంగా ఈ సమీకరణం చాలా ముఖ్యం. ఈ Ax లాంబ్డా లాంబ్డా x కి ఈక్వల్. ఈ లాంబ్డా ఐగన్ వాల్యూ మరియు సంబంధిత ఐగన్ వెక్టర్ x ద్వారా ఇవ్వబడుతుంది. మనము ఈ కేలీ హామిల్టన్ థీరం కూడా అధ్యయనం చేశాము. ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్ దాని స్వంత క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సంతృప్తి పరుస్తుంది. కాబట్టి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఇది 0 మ్యాట్రిక్స్. కాబట్టి అదే ఆర్డర్, అన్ని ఎంట్రీలు 0. ఇక్కడ ఇవి ఈ లెక్చర్ సిద్ధం చేయడంలో ఉపయోగించిన సూచనలు. మరియు మీకు చాలా ధన్యవాదాలు.